హాయ్. బిగ్ బాస్ సీజన్ 8 చూస్తున్నారా? చూస్తున్నాను. అందులో మీ ఫేవరెట్ కంటెస్టెంట్ ఎవరు? మా ఫేవరెట్ కంటెస్ట్ బేబక్క. బేబక్క. ఆమె వెళ్ళిపోయింది కదండి. శేఖర్ భాష. ఆయన కూడా వెళ్ళిపోయాడు కదండి. నాకు నచ్చిన వాళ్ళంతా వెళ్ళిపోతున్నారు. ఇంకా ఆ, అప్పటి నుంచి ఫేవరెట్ కంటెస్ట్ ఎవరో వాళ్ళ పేరు చెప్పడం వదిలేసిన. ఇప్పుడైతే ఎవ్రీడే ఎవరు గేమ్ ఆడుతున్నారో వాళ్ళనే ఫేవరెట్ చూసుకుంటున్నా. అప్పటి వరకే విన్నర్ అని వాళ్ళనే అనుకున్నాను కాబట్టి వాళ్ళు వెళ్ళిపోయారు. సో ఇంకెవరు నాకు ఎవరో తెలియదు. ఏ రోజు ఎవరు గేమ్ ఆడితే వాళ్ళనే మెచ్చుకుంటున్నా. ఒకరోజు విష్ణుప్రియ మంచిగా ఆడుతుంది, ఒకరోజు నబిల్ బాగా ఆడుతుంది. నబిల్కి అయితే ఎక్కువ సార్లు ఓటేసిన, ఎందుకంటే నబిల్ ఎక్కువ జెన్యున్గా అనిపిస్తున్నాడు, ఎక్కువ ఆట బాగా ఆడుతున్నట్టు అనే ఫీలింగ్ కలిగింది. నేనైతే నబిల్కి ఎక్కువ ఓటేసా. విన్నర్ సంగతి అయితే ఇప్పుడే మాట్లాడుకోవద్దు, ఎందుకంటే ఎవరు మన నిఖిల్ కూడా చాలా టఫ్గా ఉన్నాడు. అక్కడక్కడ కొంచెం ఎవరు సోనియా ఉన్నప్పుడు కొంచెం రాంగ్ డిసిజన్ తీసుకున్నా సరే నిఖిల్ టఫ్గా ఉన్నాడు. అండ్ సీత కూడా పర్వాలేదు, బాగానే ఆడుతుంది. నబిల్ అయితే పర్ఫెక్ట్గా ఉన్నాడు ప్రస్తుతానికి అయితే. అంటే సోనియా ఇప్పుడు రీఎంట్రీ ఇస్తుంది అని అంటున్నారు కదా, మరి రీఎంట్రీ ఇస్తే ఎట్లుంటది? రీఎంట్రీ ఇస్తే ఏమున్నది, మళ్ళీ ఇంకా చెడగొట్టడం తప్ప ఏముండదు ఆడ. ఎందుకంటే బయట ఏం జరుగుతుందో తెలిసేసుకొని అన్ని లోపల ఒక్కొక్కరికి పుల్లలు పెట్టేస్తుంది. తనే గెలవాలి, తన టీమే గెలవాలి అన్నట్టుగా. ఏ టీంకి పోతే ఆ టీం వాళ్ళకి సపోర్ట్ చేయాలన్నట్టుగా చూస్తుంది. సో మళ్ళీ 4 వారాల నుండి బయటకు వచ్చేస్తుంది. అంతకు మించి ఛాన్స్ ఏమి ఉండదు సోనియా వల్ల. నెక్స్ట్ వీక్ లో సోనియా వస్తుంది అని అంటున్నారు కదా. వచ్చినా నష్టం ఏమి లేదు. బిగ్ బాస్ లో ఉన్న వాళ్ళకైతే నష్టం ఏమి లేదు, ఎందుకంటే బయట జరిగే వీడియోలన్నీ చూస్తుంది, పబ్లిక్ ఏం మాట్లాడుకుంటారో అన్ని తెలుసుకుంటుంది, అన్ని వీడియోలను చెక్ చేస్తుంది. చెక్ చేసుకుని లోపలికి వెళ్తుంది. మళ్ళీ నిఖిల్ టీంకి కానీ ఇటు వీళ్ళకి సీత టీంకి కానీ పుల్లలు పెట్టడం చేస్తూ ఉంటుంది. మరి ఇప్పుడేమో బిగ్ బాస్ ఒకటే చీఫ్ ఉండాలా అంటున్నాడు. సో తనకు నచ్చని వాళ్ళని అందరినీ, తనకు నామినేషన్ చేసిన వాళ్ళందరూ మ్యాక్సిమం తొక్కేయడానికి ప్రయత్నిస్తుంది. చేస్తే సపోర్ట్ నిఖిల్ సపోర్ట్ చేస్తుంది కావచ్చు, పృథ్వీకి సపోర్ట్ చేస్తుంది కాబట్టి. సో దానివల్ల ఇంకా ఆమెకే మైనస్ అయితే. నిఖిల్ ఇప్పటివరకు సెకండ్ పొజిషన్లో కనబడుతున్నాడు. అప్పుడప్పుడు వీక్లీ వైజ్ చూస్తుంటే కూడా నబిల ఫస్ట్లో ఉన్నాడు కాబట్టి ఆ సెకండ్ పొజిషన్ కూడా కాకుండా థర్డ్ పొజిషన్కి వెళ్ళిపోతాడు నిఖిల్. విష్ణుప్రియ సెకండ్లోకి వెళ్తుంది మళ్ళీ. నబిల్ అఫ్రీది చీఫ్ అయ్యాడు కదా, ఎలా అనిపిస్తుంది? చాలా బాగుంది, ఎందుకంటే ప్రతి గేమ్లో మ్యాక్సిమం ఆడడానికి ట్రై చేస్తున్నాడు, ఆడుతున్నాడు, గెలుస్తున్నాడు. అక్కడక్కడ కొంచెం ఓవర్ కాన్ఫిడెన్స్ పోయినప్పుడే తప్ప, ఓడిపోయిన తప్ప, బాల్స్ చేసే విషయంలో తప్ప మ్యాక్సిమం మంచిగా ఆడుతున్నాడు. నబిల్ టాప్లో, ఖచ్చితంగా టాప్లో ఉంటాడు. ఓకే. అండ్ ఇప్పుడు చూసుకుంటే వైల్డ్ కార్డ్ ఎంట్రీస్ ఉన్నాయి అంటున్నారు కదా, వైల్డ్ కార్డ్ ఎంట్రీస్ లో ఎవరు వస్తారు అనుకుంటున్నారు మీరు? రీతు చౌదరి అని అంటున్నారు. రీతు చౌదరి వాళ్ళు వచ్చినా ఎక్కువ అయితే ఉండరు. ఇంకెవరున్నారు? వీళ్ళు బరిలెక్క లాంటి వాళ్ళు వస్తేమని కొంచెం ఎంటర్టైన్మెంట్ అయితే. బరిలెక్క కాదు కానీ కుమార్ ఆంటీ వస్తే బెటర్. శేఖర్ భాష కూడా పోతే నార్మల్ గా బాగుంది. బేబక్కనే స్టార్టింగ్ లో గేమ్ ఆడలేకపోయింది అంటున్నారు. కుమార్ ఆంటీ ఆరోగ్య పరంగా చూసుకుంటే నార్మల్ గా ఉంది, మరి ఏ పరంగా ఆడుతుంది అనుకుంటున్నారు మీరు? అంటే ఆమె గతంలో చేసిన ఫుడ్ వీడియోలు ఉన్నాయి కదా, అట్లా ఆ విధంగా ఎంటర్టైన్మెంట్ గా వాడుకోవచ్చు. ఫుడ్ పరంగా లోపల పెట్టొచ్చు, కొంచెం అందరితో కామెడీ చేయలేరు. ఇంకోటి ఏంటంటే బిగ్ బాస్ చెప్పినప్పుడు మాత్రమే ఆడుతున్నారు వీళ్ళు గేమ్స్. ఖాళీ టైంలో తిని పడుకోవడం ఎందుకు, ఊరికి గుసగుసలు షో చెప్పడం ఎందుకు? బిగ్ బాస్ చెప్పేసి సార్ మేము ఒక పాట పాడుతున్నాం, మేము ఒక డాన్స్ చేస్తున్నాం, మేము ఒక ఆట ఆడుతున్నాం, ఇది ప్రేక్షకులు ఎంటర్టైన్మెంట్ అవుతుందేమో చూడండి అని రిక్వెస్ట్ చేసి ఆడొచ్చు కదా. డే అంతా సోది ఆకలి ఎత్తాందని వంటలు ఉండటం, ఒకరోజు నిన్న లైవ్ మొత్తం ఫుడ్ గురించి, లేదంటే సోది గుసగుసలు, ఇది తప్పేం లేదు. ఆ టైం అంతా ఆడొచ్చు కదా వీళ్ళు పర్సనల్గా. బిగ్ బాస్ చెప్తేనే ఎందుకు ఆడాలా? ఇప్పుడు ఫుడ్ టాస్క్ కూడా వస్తుంది కదా, మరి ఎవరు త్యాగం చేస్తారు ఒకరికొకరు ఫుడ్ కోసం? నాగమణికొండ కోసం యష్మి త్యాగం చేస్తుంది అంటారా? అలా ఏమి ఉండదు. ఆమె గేమ్లో వేసరికి వచ్చి చాలా పర్ఫెక్ట్గా ఉంటుంది కదా. కాకపోతే ఓడిపోయిన తర్వాత వెళ్ళి సానుభూతి చూపిస్తుంది తప్ప, యష్మి పర్ఫెక్ట్గా టఫ్గా ఆడాలి, ఎదుటి టఫ్గా ఉండాలనే ఉద్దేశంతో ఉంది. ఎందుకంటే గేమ్ ప్రకారం. సో నాగమణికంట సపోర్ట్ చేసే అవసరం అయితే నామినేషన్ ప్రక్రియలో పెట్టుకుంటే, ఎందుకంటే నాగమణికంట ఎంతసేపు ఏడుచుడు, ఆడైతే ఏడుపుడు తప్ప ఇంకేం లేదు. ఎదుటోళ్ళు మాట అస్సలేనట్టు జర మాట విని ఏడుపు తగ్గిస్తే బాగుంటుంది నాగమణికంట. థ్యాంక్ యూ.